హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మా ఇంటి ముందు కొత్తగా మొక్కలు నాటారనమాట. అండ్ ఇవి మందార పువ్వులు ఉంటాయి కదా, అవి ఇంతకుముందు రెడ్ మందారాలు నాటారు. ఎంత బాగా వచ్చాయో. కానీ మందార పువ్వులకి తొందరగా పురుగు పట్టేస్తుంది కదా, అవన్నీ కట్ చేస్తారు. దాని తర్వాత కొత్త మొక్కలు నాటారు. కొత్త మొక్కలు నాటినప్పుడు మస్తు హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. అండ్ మేము వచ్చేసి ఇక్కడ హోటల్కి వచ్చాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి. వీక్ అంతా ఇంట్లోనే కదా, సాటర్డే సండే బయట తింటే బాగుంటుంది అని చెప్పి వచ్చామన్నమాట. అండ్ మంచిగా నెయ్యి అన్నీ వేసుకుని నేను 2 ఇడ్లీ పూరి తిన్నాను. నాకు గారి ఇష్టం ఉండదు అంతగా, సో మా ఆయనకి గారి ఇచ్చాను అనమాట. అండ్ ఏం చేస్తున్నారు మీరందరూ? కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ వీకెండ్ కదా, మన ఏదో సినిమా కొత్తవి ఏమైనా వచ్చాయా? ఏదో బేబీ అనే ఒక సినిమా రిలీజ్ అయిందంట. ఎవరైనా చూసారా? రివ్యూస్లో అయితే ఇంకా వేసుకుంటున్నట్టు అన్నారు. సో ఆ హోటల్లోనేంటి రోజు ఫ్లవర్స్ మారుస్తారు. ఇక్కడ చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఫిల్టర్ కాఫీ కూడా చాలా చాలా బాగుంటుంది ఇక్కడ. నేను ఫిల్టర్ కాఫీ తాగ్గానే నాకు నడువు నొప్పి వస్తుంది ఎందుకు. ఏవో పడవు నాకు. ఏంటి తెలుసా, ఫిల్టర్ కాఫీ, దాని తర్వాత ఇవి స్టీవియా, షుగర్ ఫ్రీ టాబ్లెట్స్ అండ్ షుగర్ ఫ్రీ పౌడర్ ఇవే పడవు. సో అవి తాగిన తర్వాత మస్తు నడువు నొప్పి వస్తుంది. అప్పుడు నోట్ చేసుకోవాలన్నమాట, అవి తినకూడదు తాగకూడదు అని చెప్పి. అండ్ ఈ వెజిటేబుల్ బాస్కెట్లు ఎప్పటి నుంచో సర్దలేదనమాట. అంటే ఎప్పటి నుంచో అంటే ఒక 10 రోజులు అయిపోయింది. నార్మల్లీ వీక్ ఒకసారి మనం మొత్తం క్లియర్ చేస్తాం కదా, ఏవేవి వండాల్సినవి తీసి అలా. సో ఇది వచ్చేసి 10-15 రోజులు అయిపోయింది. అండ్ మధ్యలో ఒక వీక్ స్కిప్ చేస్తాను అంతే. అదేంటో పొటల్సే కుప్పుడు ఉన్నట్టు, ఉన్నవే ఉన్నట్టు, లేనివి అస్సలు లేనట్టు అలా వియర్డ్గా అనిపిస్తుంది అని చెప్పి కూర్చున్నాను అనమాట. కరెక్ట్గా 2 గంటలు పట్టింది ఈరోజు. ఏకం ఇంక 2 గంటలు నించున్న వల్ల అవ్వదని చెప్పి ఏకం కిచెన్లో కూర్చోపోయిన మటం వేసుకుని పక్కన ఒక సాంగ్స్ అన్నీ పెట్టుకుని ఒక్కొక్కటి చేయడం స్టార్ట్ చేశాను. లైక్ కట్ చేసినా ఫ్రెష్గా ఉండిపోతాయి అనుకున్నవి కట్ చేసి, ఏవైతే ఓపెన్ చేయాలనుకుంటున్నాం ఓపెన్ చేసి, లైక్ ఇప్పుడు చూడండి మనకి కార్న్ అన్నది ఓపెన్ చేసి అంటే వెల్ చేసి పెట్టేసుకోవచ్చు. తర్వాత క్యాప్సికమ్ ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకోవచ్చు. ఇలా అన్నీ చేస్తాను. తర్వాత నేను ఆర్గనైజర్స్ కూడా కొన్నాను కదా, నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి డబ్బాలు కూడా కొన్నాను కదా, మీకు ఏదో వ్లాగ్లో చూపించినట్టున్నాను. అందులో అన్నీ సెట్ చేసి పెట్టాను అనమాట. ఇంకా బ్యాటరీ అయిపోయిందన్న విషయం కూడా నేను చూడలేదు. ఇలా సెట్ చేసుకున్నాను. సో మంచిగా అనిపిస్తుంది. క్యారెట్ కట్ చేస్తాను. క్యారెట్ ఇది వచ్చేసి బీట్రూట్, ఇది కుకుంబర్ కదా, పపాయ, స్వీట్ కార్న్ చేసా. కింద క్యాప్సికమ్ ఉంది. తర్వాత పంప్కిన్ ఉంది. పంప్కిన్ అంటే మన గుమ్మడికాయ ఇవన్నీ. పంప్కిన్ అంటే గుమ్మడికాయ ఇవన్నీ కింద వాటిల్లోని కట్ చేస్తే అవ్వని వెజిటేబుల్స్ సంథింగ్ లైక్ వంకాయ ఇలాంటివి కట్ చేయం కదా, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకుంటాం. అవన్నీ ఆ కింద పెట్టుకున్నాను. నా ఆర్గనైజింగ్ సిస్టమ్ ఎలా ఉంది అన్నది నాకు షేర్ చేయండి. ఎంత కంఫర్టబుల్ ఉంది తెలుసా. కట్ చేసి క్యారెట్ అన్ని, బీట్రూట్ అన్ని చిన్నగా కట్ చేసి ఉంచాను. పులావ్ చేయాలంటే కొన్ని తీసి టక్కుమని వేసుకోవచ్చు, ఏం చేయాలనుకున్నా టక్కుమని వేసుకోవచ్చు. అబ్బా ఎంత హాయిగా అనిపిస్తుందో. మెయిన్లీ మార్నింగ్ బాక్సులు ఇచ్చినప్పుడైతే కొంచెం ఆర్గనైజ్ చేసుకుంటే మస్తు హాయిగా అనిపిస్తుంది. దాని తర్వాత ఈరోజు ఎలా అయినా ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ఒకటి, తర్వాత నువ్వుల పొడి ఒకటి చేసేద్దామని డిసైడ్ అయ్యా. మొన్న ఎప్పుడో కందిపొడి కూడా చేశాను, వ్లాగ్ షూట్ చేయడం మర్చిపోయాను, కానీ నెక్స్ట్ టైం చూపిస్తాను. ఫ్లాక్స్ సీడ్స్ రిచ్ ఇన్ ఒమేగా అనమాట. ఎవరైతే ఫిష్ తినరో, నాన్ వెజ్ తినరో, ఫ్లాక్స్ సీడ్స్ ఎవ్రీడే కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి ఆ ఒమేగా 3 అనే విటమిన్ ఏదైతే ఉంటుందో అది వస్తుంది. మన హెల్త్కి చాలా చాలా ఇంపార్టెంట్. హెయిర్ ఎక్కువ లూజ్ అవుతున్నారు, మన నెయిల్స్ అన్నవి చాలా బిట్టర్గా అవుతున్నాయి, అంటే పగిలిపోతున్నాయి, ఇరిగిపోతున్నాయి, అంటే ఫ్లాక్స్ సీడ్స్ ఆర్ బేసికలీ వెరీ హెల్దీ. రోజు ఎన్ని రకాల సీడ్స్ అనేది తింటాం, సో బోరింగ్ అనుకున్నప్పుడు ఇలా ఫ్లాక్స్ సీడ్స్ పొడి ఇలాగ ఏమైనా చేసుకుంటే మనం తినగలుగుతాం అనమాట. రోజు అన్నంతో ఒక ముద్ద, ఒకరోజు ఫ్లాక్స్ సీడ్స్ పొడి, ఒకరోజు నువ్వుల గుండ, ఒకరోజు పంప్కిన్ సీడ్స్ది, ఒకరోజు ఇలా రోజుకి ఒక్కొక్కటి కలిపి చేస్తే కొంచెం మన బాడీలోకి మంచి మంచిగా వెళ్తాయి. అండ్ ఆషాఢ మాసం కదా, నా ఫ్రెండ్ ఒకళ్ళు నాకు గోరెంటాకు గ్రైండ్ చేసి ఇచ్చారనమాట. సో మంచిగా నేను నిన్న రాత్రి పెట్టుకున్నాను. ఎక్కువసేపు పెట్టుకోలే, 10 మినిట్స్ పెట్టుకున్నాను. కుషాల్ని చదివిస్తున్నాను అనమాట. అందుకోసం వాడిని పెట్టుకోవడం అవ్వలేదు. ఒక పావు గంట ఉంచేసి తీస్తా. బట్ నాకు ఇలా ఆరెంజ్ కలర్లో ఉంటేనే ఇష్టం. డార్క్ బ్లాక్ కలర్ లాగా అయిపోతే అస్సలు ఇష్టం ఉండదు అనమాట. దాని తర్వాత ఈ ఫ్లాక్స్ సీడ్స్ అన్నవి లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి పట్ మనం పేలడం స్టార్ట్ అవుతాయి. నేను ఇక్కడ మీకు అదే చూపించడానికి ట్రై చేస్తున్నాను. అవి పేలడం స్టార్ట్ అయ్యంటే ఆల్మోస్ట్ డన్ అనమాట. మరి ఎక్కువ అన్నీ ఫ్రైలు అన్నీ చేస్తాం అనుకోండి, మళ్ళీ అందులో ఉన్న విటమిన్స్ అన్నీ లూజ్ అయిపోతాయి. సో ఎక్కువ కాదు, జస్ట్ కొద్దిగా దోరగా వేపుకున్నాం అనుకోండి, కొంచెం క్రిస్ప్ అవుతాయి. వాటిని పౌడర్ చేస్తే కూడా బాగుంటుంది అనమాట.
ఇలాగ పట్ 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 పట్మని సౌండ్ వస్తూ పేలుతూ ఉంటాయి. దాని తర్వాత ఏవైనా పౌడర్స్ చేసుకున్న ఫుల్గా చల్లగా అయిన తర్వాతే మనం మిక్సీ పెట్టుకోవాలి, ముందు అసలు పెట్టకూడదు. సో దీన్ని నేను ఈ ఫ్లాక్స్ సీడ్స్ పొడిని కాదు, ఫ్లాక్స్ సీడ్స్ని ఇందులో వేసేస్తున్నాను. దీనికి మసాలా కూడా ఇప్పుడు మనం చేసేసుకుంటాం అనమాట. మసాలాకి ఏంటంటే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్కటి ఉంటుందండి. మీ ఇంట్లో ఏ ఫ్లేవర్ ఇష్టమో ఆ ఫ్లేవర్లో మనం చేసుకోవచ్చు. లైక్ చాలామందికి జీలకర్ర ఫ్లేవర్ని ఎక్కువ చేసుకుంటారు, చాలామంది ఎక్కువ కారంగా తింటారు, అప్పుడు చాలా ఎక్కువ ఎండుమిరపకాయలను యూజ్ చేస్తారు. నేను మళ్ళీ దీంట్లోనే ఒక్క స్పూన్ నూనె యాడ్ చేశాను. చాలా కొంచెం ఆయిల్ పడుతుంది, ఆయిల్ ఎక్కువ వేసేస్తే మళ్ళీ పేస్ట్ లాగా అయిపోయి బాగుండదు. సో నేను ఇక్కడ ఏంటి మినపప్పు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొన్ని ఎండుమిరపకాయలు యాడ్ చేసా. అండ్ ఇందులో ఇంగువ కూడా కొంచెం యాడ్ చేసుకోండి. దాంతోపాటు కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటారు చాలామంది, బట్ ప్రస్తుతానికి కరివేపాకు లేదు, ఇంగువ లేదు. కరివేపాకు ఉంది కానీ ఇందులో యాడ్ చేయాలనిపించలేదు. అండ్ ఎండుమిరపకాయలు కూడా చూసుకోండి, మీకు కారం ఎక్కువ తింటారంటే ఎక్కువ ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోండి, కారం తక్కువ తింటారంటే పిల్లలు తింటారంటే కొంచెం తక్కువ ఎండుమిరపకాయలు యాడ్ చేసుకొని దీని నుంచి సూపర్ అరోమా వస్తుంది. అప్పుడు ఒక 5-6 ఎల్లుల్లి రబ్బల్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటాం అనమాట. స్లో ఫ్లేమ్లో దోరగా వేపుకోవాలి, మనకి మస్తు స్మెల్ వస్తుంది. అండ్ మన ఎండుమిరపకాయలు ఏవైతే ఉంటాయో క్రిస్పీగా అయిపోతే మీరు ఒకటి దాన్ని ఇలా నొక్కారనుకోండి, క్లక్ మన సౌండ్ వచ్చి ఇరుగుతుంది అనమాట. అప్పుడు అయిపోయినట్టే. మాడిచొద్దు, మాడిస్తే అస్సలు టేస్ట్ బాగుండదు, ఫ్లేవర్ అంతా పోయి బేకార్ అయిపోతుంది అనమాట. సో చాలా మాడిపోతే దాని ఫ్లేవర్ మొత్తం డిఫరెంట్గా వచ్చేస్తుంది. సో ఇవి రెండింటిని ఇలా పక్కన పెట్టుకుంటాను, చల్లగా అయిన వరకు వీటిని అలా ఉంచి తర్వాత మిక్సీ పెట్టేసుకుంటాను. అంతే, సూపర్ ఈజీ అండి చేసుకోవడం. జస్ట్ ఒక వారంలో ఒక్క రోజు ఒక అరగంట తీసామంటే 3-4 పొళ్ళు ఈజీగా అయిపోతాయి. దాన్ని నాకు పక్కన పెట్టేసా చల్లగా అవని అని చెప్పి సేమ్ ప్యాన్లోని కొంచెం టిష్యూతో తుడిస్తాను. దాని తర్వాత నువ్వులు యాడ్ చేసుకున్నాను అనమాట. సేమ్ నువ్వులు కూడా కలర్ మారే వరకు, ఇప్పుడు చూడండి తెల్లగా ఉన్నాయి కదా, అవి కొద్దిగా కలర్ మారిపోతాయి అండ్ మస్తు అరోమాటిక్ స్మెల్ అన్నది వస్తుంది. అప్పటి వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. నువ్వుల గుండ చేసుకోవడం మరీ సులువు అండి. నువ్వుల గుండల్లోనే మీరు ఎండుమిరపకాయలు యాడ్ చేసేయండి, అవి కూడా అవి కలిపి ఫ్రై అయిపోతాయి. దాని తర్వాత దీనికి మసాలాతో ఇంకా ఈజీ అనమాట. నువ్వులు చాలా మన బోన్స్కి అన్నిటికీ చాలా హెల్ప్ చేస్తాయండి, మన బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి. పిల్లలు నువ్వులు తినిపిస్తే ఎవ్రీడే చాలా అందుకే మనకి ముందు నువ్వులు బెల్లం ఉండలు, నువ్వులు చక్కి, ఇవన్నీ మనకు రోజు దోస్ ఆర్ అవర్ స్నాక్స్ కదా. మనకి ఎప్పుడన్నా ఆకలి వస్తుందంటే ఒక చక్కీ తినేవాళ్ళం, పీనట్ చక్కీ తినేవాళ్ళం. బట్ ఇప్పుడు పిల్లలు అసలు ఏం తినట్లేదు. సో మనం ఫోర్స్ చేయాలన్నమాట వాళ్ళకి తినిపించడానికి. అండ్ విజిబుల్గా ఉంటేనే కదా ఎవరైనా తింటారు అని చెప్పి దీంట్లోనే నేను డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. జీలకర్ర కొద్దిగా, ధనియాలు కొద్దిగా, అంతే. ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేస్తాము. నాకు నువ్వులది ఫ్లేవర్ ఎక్కువ వస్తేనే బాగా అనిపిస్తుంది అనమాట. సో కొద్దిగా జీలకర్ర, కొంచెం ధనియాలు యాడ్ చేసుకున్నా. దీంట్లో నేను ఇంకా నూనె ఏం యాడ్ చేయలేదు, జస్ట్ డ్రై రోస్ట్ చేస్తారన్నమాట. వీటన్నిటిని పక్కన పెట్టేసుకుందాం. మంచిగా చల్లగా అయిపోయిన తర్వాత, చల్లగా అయిపోయిన తర్వాత అంటే మనం నువ్వుల్లోని బోల్డంత ఆయిల్ ఉంటుంది కదా, మనం మిక్సీ వేసుకున్న వెంటనే అది ఆయిల్ రిలీజ్ చేసేది అనమాట. వేడివేడిగా చేసేస్తే ఆయిల్ కొంచెం రిలీజ్ అయిపోతుంది, అది పేస్ట్ లాగా అయిపోతుంది, పొడిలాగా అవ్వకుండా. సో మీరు హ్యాపీగా అవి రెండు చల్లగా అయ్యే వరకు మీరు ఇంకేమైనా పనులు చేసుకోవచ్చు హ్యాపీగా. సో అవన్నీ చల్లగవని అని చెప్పి వెయిట్ చేస్తున్నాను అనమాట. అండ్ దాని తర్వాత మన ఈ ఫస్ట్ వీటిని మిక్సీ పెట్టేస్తాం. మిక్సీ కూడా ఇలా అని ఆన్ చేస్తే అలాగే అయిపోద్ది అనమాట. ఈ గ్లాస్ కంటైనర్స్ నేను ఎప్పుడో తీసుకున్నాను అమెజాన్లో, ఎక్కడ పెట్టైనా దొరకలేదు అనమాట. ఎంత ఎతికేం తెలుసా, అసలు దొరకలేదు. ఎక్కడ పోయిందా అనుకుంటే దాని తర్వాత మొన్న దొరికింది. జాగ్రత్తగా 6 గ్లాసులు క్లీన్ చేసి డ్రై చేసి దాన్ని నేను ఆ లోపల దాస్తాను అనమాట. అప్పుడప్పుడు మనకి అనిపిస్తుంది కదా, అవి ఎక్కడ పోకూడదు అని చెప్పి ఎక్కువ జాగ్రత్తగా చేసి వాటిని పొగొట్టేస్తాము. అలా అయిపోయింది అనమాట ఈ గ్లాసులు. నేను ఆల్మోస్ట్ 4-5 రోజులు వెతుకుతూనే ఉన్నాను, ఇది ఎక్కడికి వెళ్ళిపోయిందని. సో మన ఫ్లాక్ సీడ్ పొడి అన్నది రెడీ అయిపోయింది. ఇది ఆరామ్గా 2 వీక్స్ వస్తుంది. బయట పెట్టుకోవచ్చు, కావాలంటే చాలామందికి భయం ఉంటుంది అంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు. అలాగే వేడివేడి అన్నంలోనే తింటాం కాబట్టి ఫ్రిడ్జ్ నుంచి తీసి కలిపినా కూడా ఏం అవ్వదు, బయట పెట్టినా కూడా ఏం అవ్వదు. బట్ అంతే, అందుకే నాకు కొంచెం క్వాంటిటీలో చేసుకుంటానే నాకు ఇష్టం అనమాట. అండ్ ఇది నేను కొంచెం ఎక్కువ చేశాను, దానికి రీజన్ వచ్చేసి హరీషాకి కూడా కొంచెం ఇస్తున్నాను, ఎందుకంటే దానికి నువ్వుల పొడి అంటే చాలా ఇష్టం. అండ్ చేతి గోరింటాకు పెట్టుకుంటే ఎంత బాగా అనిపిస్తుందో కదా, ఇట్ లుక్ సో హ్యాపీ అనమాట.
ఫాలోయింగ్ ట్రెడిషన్స్ ఆషాఢ మాసం కోసం అనమాట. ఓకేనా, మరో వీడియోతో రేపు కలుస్తా. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్.